హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. ప్రివ్యూస్ ఎవరు నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ అనుకుంటే మా ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లేడండి. వీడియో రెండు వారు వస్తున్నాడు అర్థమవుతుంది. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు. ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ నోట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాన్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ టెస్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది క్లిక్ చేయండి. డౌన్ చేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంది, యాడ్ చేసుకోండి. ఇలా ఉంటుంది. యాడ్ చేసుకుని కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. దానిలా మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకుని అన్ని టెక్స్చర్స్ ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ 1.2 దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మిడిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ కంపెనీ ఏరియా యాడ్ చేసుకోండి. ఇక్కడ బిట్ మార్క్ రైట్ సైడ్ ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసి ఫోటోని క్లిక్ చేయండి. ఇంకా లాంగ్ ప్రెస్ చేసి బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోలో క్లిక్ చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ మిర్రర్ ఆన్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. కొంచెం పక్క జరుపు ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఫోటోని ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేయండి. ఇలా మూవ్ చేస్తే ఇలా వస్తుంది. ఇలా ఏం చేస్తారంటే ఇక్కడ స్పీడ్ కావాలంటే ఫోటో లైన్ క్లిక్ చేయండి. 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ కీ మార్క్ మిడిల్లో ఇక్కడ ఆప్షన్ ఉంది, కర్వ్ సింబల్ క్లిక్ చేయండి. ఇది కర్వ్ ఆన్ చేయండి. ఇలా వస్తుంది అండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ బ్లర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మోషన్ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇక్కడ మోషన్ బ్లర్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి. ఇలా సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ర్యాండమ్ అనే ఎఫెక్ట్ ఉంది కదా, క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ర్యాండమ్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఫ్రేమ్ యాడ్ చేయండి. కొంచెం ఎండింగ్లో ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్లోకి వచ్చేసి యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఇలా మూవ్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇలా అవుతుంది. ఇలా వస్తుంది. సేమ్ అన్ని ఫోటోలర్స్ ఇలానే యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ బిట్ మార్క్స్ దగ్గర ఇలానే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రూప్ క్లిక్ చేయండి. క్రెడిట్ గ్రూప్ అని క్లిక్ చేయండి. ఫోటోలో క్లిక్ చేయండి. కలర్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని మిడిల్లో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా సో మళ్ళీ గ్రూప్ 2 క్లిక్ చేయండి. క్రెడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని మిడిల్లో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా బ్యాక్ వచ్చేయండి. సో మళ్ళీ గ్రూప్ 3 క్లిక్ చేయండి. క్రెడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని మిడిల్లో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. బ్యాక్ వచ్చింది. ఇలా వస్తుంది. ఇలా మళ్ళీ గ్రూప్ 4 ఓపెన్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి.
ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ గ్రేడ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా ఫింగర్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది చూడండి. ఇలా సేమ్ ఇక్కడ బీట్ మార్క్స్ దగ్గర ఫోటో యానిమేషన్ ఇలా ఇచ్చుకోండి మీకు నచ్చినట్టుగా. సేమ్ ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, నచ్చిన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోండి.